హలో బిజీ పీపుల్, మిమ్మల్ని బిజీ అంటూ నేనైతే బిజీ అయిపోయాను ఈ మంత్ అంతా. ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ సెప్టెంబర్ లాస్ట్లో షూట్ చేసిన వీడియో. నాకు ఈ మంత్లో దసరా, దివాళీ, ఇంకా నా బర్త్డే అన్నీ పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాక ఇప్పుడు టైం దొరికింది వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి. సో ఈ వీడియోలో అయితే కోరాపుట్ నుంచి రాణి డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళిన ఒక చిన్న షార్ట్ ట్రిప్ అనమాట. మా అత్తగారు లాస్ట్ మంత్ ఒక 1 వీక్ మాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. సో ఉన్నప్పుడు దగ్గరలో ఏమైనా చూపిద్దామని ఈ వాటర్ ఫాల్కి తీసుకువెళ్ళాం. కోరాపుట్ నుంచి రాణి డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 40 to 45 km అయితే ఉంటుంది. కార్లో ట్రావెల్ చేస్తే 1.5 అవర్లో రీచ్ అవ్వచ్చు. రోడ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది విత్ సీనిక్ వ్యూస్, పక్కనే హిల్స్, గ్రీనరీ అండ్ ఆల్ ట్రైబల్ విలేజెస్. ఈ జర్నీలో మెయిన్గా ఎంజాయ్ చేసేది నేచర్నే. సో నేచర్ లవర్స్కి అయితే ఈ ట్రిప్ చాలా బాగా అనిపిస్తుంది. కోరాపుట్ దగ్గరలో డుడుమా వాటర్ ఫాల్ అండ్ రాణి డుడుమా వాటర్ ఫాల్స్ రెండు డిఫరెంట్ ఉన్నాయి. ప్లేసెస్ డిఫరెంట్గానే ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. డుడుమా వాటర్ ఫాల్స్ జైపూర్ వైపు ఉంటుంది. ఈ రాణి డుడుమా వాటర్ ఫాల్ మచ్కుండ్ రివర్ మీద ఉంటుంది. ఇది ఏపీ అండ్ ఒరిస్సా బార్డర్ దగ్గర లొకేట్ అయి ఉంది. ఈ ప్లేస్ ఒక పర్ఫెక్ట్ 1 day ట్రిప్ షాట్ ఫర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ నేచర్ లవర్స్. మీలో ఎవరైనా ఘాటీ మూవీ చూసినట్టయితే అందులో అన్నీ క్లియర్గా చూపిస్తారు. అలాగే ఘాటీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాడు. కోరాపుట్ అంతా కూడా బాగా కనిపిస్తుంది ఆ మూవీలో. చూడకపోతే వెంటనే చూడండి, బాగుంది మూవీ కూడా. సో ఈ టర్నింగ్ పాయింట్ నుంచి రాణి డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు సండే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి 3 PM కల్లా స్టార్ట్ అయ్యాం. 4:30 కల్లా రీచ్ అయిపోయాం. 4:30 నుంచి 6 వరకు అక్కడే స్పెండ్ చేసాం. ఇంకా 6 o'clockకి 6:30 మధ్యలో ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 8 అయింది. సో ఫైనలీ రీచ్డ్ రాణి డుడుమా వాటర్ ఫాల్స్. ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. 20 rupees per person తీసుకుంటున్నాడు. చాలా రీజనబుల్, వర్త్ కూడా. సో ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఒక 2 to 3 km డిస్టెన్స్ మనం నడవాల్సి ఉంటుంది. 1.5 km డిస్టెన్స్ నడిచిన తర్వాత మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్ లాగా చిన్నది కట్టారు. స్టెప్స్ అవి దిగితే రైట్ సైడ్లో పార్క్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ పారుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదామని ముందుకే నడుచుకొని వెళ్ళిపోయాం. తర్వాత వచ్చిన దారిలో అప్పుడు పార్క్కి అయితే వెళ్ళాం. ఇక్కడ గొరిల్లా ఎంట్రన్స్ నుంచి మనం ఇంకొక 1 km డిస్టెన్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఫుల్ డెన్స్ ఫారెస్ట్ లోపల మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ అది బాగా కట్టారు. మార్నింగ్ టైంలో వెళ్తే క్రౌడ్ ఇంకా తక్కువ ఉంటారు. సో మనం స్నానాలు అవి చేయడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది, అలాగే ప్రైవసీగా కూడా అనిపిస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ షూస్ వేసుకోవడం బెటర్. అలాగే లైట్ స్నాక్స్ కూడా క్యారీ చేస్తే బెటర్. వాటర్ ఫాల్స్ దగ్గరున్న రాక్స్ మీద చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే నాచది పట్టడం వల్ల వాటర్ కంటిన్యూస్గా ఉండడం వల్ల చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఫొటోస్, వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయి చాలామంది జారి పడిపోతూ ఉంటారు. సో అందుకే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా కాన్షియస్గా ఉండాలి. సో జానునైతే చాలా దగ్గరకైతే తిప్పడానికే ట్రై చేస్తాను ఇప్పటికప్పుడు. అలాంటిది ఇలాంటి న్యాచురల్ ప్లేసెస్కి, న్యాచురల్ వాటర్ ఫాల్స్ కానీ నేచర్ ఉండే ప్లేసెస్కి అయితే కంపల్సరీగా పట్టుకెళ్ళాలి అని అనుకుంటాను. చాలామంది చిన్నపిల్లలకి ట్రిప్స్కి తీసుకెళ్ళినా గుర్తుండదు అని చాలామందికి ఉండే డౌట్.
కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే 3 ఇయర్స్ లోపు ఉన్న బేబీస్కి గుర్తు లిమిటెడే అయినా సరే ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది అని. సో ఫస్ట్ ఇయర్స్ బేబీలో బ్రెయిన్లో 1 మిలియన్ న్యూరల్ కనెక్షన్స్ పర్ సెకండ్ క్రియేట్ అవుతాయి. అంటే మనం చేసే ప్రతి పని ఒక న్యూ ఎక్స్పీరియన్స్, లైక్ సీయింగ్ వాటర్ ఫాల్స్ కానీ హియరింగ్ నేచర్ సౌండ్స్ వాళ్ళ బ్రెయిన్లో న్యూ పాత్వేస్ని ఫామ్ చేస్తుంది. ఈ అవుట్డోర్ ఎక్స్పోజర్ వల్ల బేబీస్కి సెన్సరీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. టెక్స్చర్స్ లైక్ మట్టి, రాళ్ళు, వాటర్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్, వాటర్ ఫ్లో సౌండ్స్, అలాగే మట్టి స్మెల్, అన్ని స్మెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. వాళ్ళలో క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అవుట్డోర్ ఎక్స్ప్లోరేషన్ చేసిన టాడ్లర్స్లో ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ ఫోకస్ కానీ బెటర్గా డెవలప్ అవుతాయి. అంటే నేచర్లో కామ్ ఎన్వైర్న్మెంట్ వల్ల బేబీస్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. పేరెంట్స్తో కలిసి ట్రావెల్ చేస్తే బేబీస్కి సెక్యూర్ అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ లైఫ్ లాంగ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. సో వాటర్ ఫాల్ చూసుకొని చిల్డ్రన్ పార్క్కి రావడానికి ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాము. ఈ పార్క్ వెళ్ళక ముందు ఇదంతా గార్డెన్లా చేశారు, చాలా బాగుంది. సో స్టెప్స్ దిగిన వెంటనే ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ పారుతూ ఉంది. సో ఇక్కడైతే మనం చక్కగా కాలు అవి తడుపుకోవడానికి వీలుగా ఉంది. సో ఇక్కడైతే పాపని ఇక్కడ దించాము, వాటర్లో కొద్దిగా నడిపిస్తూ ఉన్నాము వాటర్లోని. సో ఇవన్నీ కూడా బేబీస్కి గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండిపోతుంది. ఆ కూల్ బ్రీజ్ కానీ సౌండ్స్, లైట్ రిఫ్లెక్షన్స్ అన్నీ వాళ్ళ బ్రెయిన్ని నర్చర్ చేస్తాయి. సో ఈ ఏజ్లో నేచర్లో తీసుకెళ్ళడం గుర్తు కోసం కాదు, కానీ గ్రోత్ అండ్ బాండింగ్ కోసం. జాను ఏం చేస్తుంది? జాను ఏం చేస్తుంది? సో మా పాప స్మైల్లోనే తెలిసిపోతుంది తనకి బాగా నచ్చింది అని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంకొక 2.5 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి కదా. సో మా డాడీకి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్, మా మదర్ కన్నా ఎక్కువ. అలాగే మా అత్తగారికి కూడా ఇష్టమే, ఫొటోస్ తీసుకోవడం అన్నా వీడియోస్ తీయడం అన్నా ఇష్టమే. సో మా ఈ చిన్న షార్ట్ ట్రిప్ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము, అందరికీ నచ్చేసింది వాటర్ ఫాల్. సో అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని కూడా ఇలాంటి వాటర్ ఫాల్ లాంటి ప్లేసెస్కి కానీ సేఫ్గా గైడెడ్గా నేచర్లో తీసుకెళ్ళటం చాలా యూస్ఫుల్. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా ఒక న్యూ వరల్డ్ని డిస్కవర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.